మన హిందూ ధర్మ శాస్త్రాలలో అత్యంత ప్రాచీనమైనవి, పరమ పవిత్రమైనవి వేదాలు. విద్ అనే ధాతువు నుండి వేదం అనే పదం పుట్టింది. అంటే దీని అర్థం జ్ఞానం. భారతీయ సంప్రదాయం ప్రకారం ఈ వేదాలు మానవ నిర్మితం కానివి. వేదవ్యాస మహర్షి ఈ వేదాలను 4 భాగాలుగా విభజించారు. అవి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఋగ్వేదం ఇది అత్యంత ప్రాచీనమైనది. దేవతలను స్తుతించే మంత్రాలు ఇందులో ఉంటాయి. గాయత్రి మంత్రం ఈ వేదంలోనిదే. ప్రకృతి శక్తులను ఆరాధించడం ఇందులో ఉంటాయి. యజుర్వేదం ఇది ప్రధానంగా యజ్ఞ యాగాదులకు సంబంధించినది. ఇందులో ముఖ్యంగా 2 విభాగాలు ఉంటాయి. శుక్ల యజుర్వేదం శ్లోకం రూపంలో ఉంటుంది. కృష్ణ యజుర్వేదం గద్యం రూపంలో వివరంగా ఉంటుంది. ఇందులో యజ్ఞం ఎలా చేయాలి, ఏ ఏ మంత్రాలు చదవాలి అనే విధి విధానాలు ఇందులో ఉంటాయి. సామవేదం ఇది సంగీతానికి మూలం. ఋగ్వేదంలోని మంత్రాలకు గానం చేసే పద్ధతిని ఇది వివరిస్తుంది. మన భారతీయ శాస్త్రీయ సంగీతానికి ఇదే పునాది. దీన్ని గానవేదం అని కూడా అంటారు. అథర్వణ వేదం ఇది ఆరోగ్యం, రక్షణ, శాంతి ప్రక్రియలను, యంత్రతంత్రాలను గురించి చెప్తుంది.